హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు మనము తిరియక్ తాడాసనం ఎలా చేయాలో చూద్దాము. ఈ విధంగా మనము స్ట్రైట్ నిల్చుంటాము. తరువాత రెండు కాళ్ళు ఒక 2 అడుగులు దూరం ఇలా ఉంచి 2 అరిచేతి వేళ్ళను ఒకదాంట్లో ఒకటి కలిపి అరిచేతులు ఆకాశం చూసే విధంగా స్ట్రైట్గా ఈ విధంగా ఉంచుతాము. ఇప్పుడు సైడ్ టు సైడ్ నడుము భాగం వంచుతూ ముందు కుడి పక్కకి గాలి వదులుతూ ఈ విధంగా నడుము భాగం వంచాలి. మన మోచేతులు మోకాలి భాగం స్ట్రైట్గా ఉండేటట్లుగా అయితే ఈ విధంగా చూసుకోవాలి. తరువాత గాలి తీసుకుంటూ మధ్యలోకి, ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ పక్కకు నడుము భాగం సైడ్కి వంచుతాము. గాలి తీసుకుంటూ మధ్యలోకి. మనము ఈ ఆసనము ఒక్కసారి చేసినట్లు. ఇప్పుడు కొత్తగా ప్రారంభించే వాళ్ళు ఈ ఆసనం 5-6 సార్లు చేయవచ్చు. ఈ విధంగా 5-6 సార్లుగా నడుము భాగము ఎంత బెండు అవ్వగలిగితే అంత బెండు చేసే విధంగా చేస్తాము. ఈ విధంగా చేయడం పూర్తయిన తరువాత 2 కాళ్ళు ఈ విధంగా దగ్గరకు తీసుకువచ్చి మన 2 చేతులను వెనుక భాగం వైపు అయితే ఈ విధంగా ఉంచి ఒక 1 నుంచి 1.5 మినిట్ దాకా కళ్ళు మూసుకొని విశ్రాంతి అయితే తీసుకుంటాము. మనము మార్నింగ్ టైంలో వాటర్ తాగి ఇలా సైడ్కి బెండ్ అవ్వడం వలన పొత్తి కడుపు కండరాలు అండ్ పక్క భాగము అండ్ పొట్ట కండరాలపై ఒత్తిడి పడటం వలన ఆ ప్రెజర్కి మలం ప్రేగుపై ఒత్తిడి పడి ఫ్రీ మోషన్ వచ్చేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ తిరియక్ తాడాసనం. అలానే ఈ తిరియక్ తాడాసనం వలన మూలాధార అండ్ మణిపుర చక్రాలను ప్రేరేపిస్తుంది. అదేవిధంగా ఈ ఆసనంతో కండరాలకి బలం కూడా వస్తుంది. మరియు వెన్ను నొప్పి, పేగు సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అధిక రక్తపోటు ఉన్నవారికి ఆ సమస్య తగ్గేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ తిరియక్ తాడాసనం. ముఖ్యంగా మన నడుము సైడ్ భాగంలో ఉండే ఫ్యాటు తగ్గించి మన నడుము భాగం మంచి షేప్ వచ్చే విధంగా అయితే ఈ తిరియక్ తాడాసనం ఎంతో హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా తిరియక్ తాడాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.